తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నాని ఎప్పుడప్పుడు అంటాడు నాకున్న సమస్యలు ఏదంటే ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం అతి మంచితనం. అతి నిజాయితీతనం అతి మంచితనం. ఎవనివరా నువ్వు? తోడు మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ నక్కలు చేస్తున్నావు. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మన నవ్వులకి అస్సలు లోటు ఉండదు. సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. చాలా మంది కనిపించవచ్చు కూడా. మరి ఈ జగన్ ముక్కుసూటి మనిషి. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఈ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. జగనన్న మొనగాడు. కొట్టుకోండి ఇద్దరు కూర్చో జుబ్బ. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా? జగన్ లో మీకు బాగా నచ్చే అంశం చాలా ఆనెస్ట్ గా ఉంటాడు, అబద్ధం చెప్పలేడు, చాలా నిజాయితీగా ఉంటాడు. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. చాలా నిజాయితీగా ఉంటాడు. 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. నాకు వాచ్ లేదు, నీకు బ్రెయిన్ కూడా లేదు తెలుసు. జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటున్నాడు. నీకు ఆశ పలావ్ తిందామని చెప్పని రాష్ట్ర ప్రజానికానికి కూడా పలావ్ అంటే మనల్ని పులావ్ అనుకుంటా. చంద్రబాబు జన్మభూమి కమిటీలన్నీ ఓ తులసి మొక్క అయితే వాలంటీర్ వ్యవస్థ ఓ గంజాయి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉంది. ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్? అక్కడే ఉండు. నాకు ఈరోజు డబ్బు మీద ఆశ లేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. దగ్గరకు వచ్చి ఇటు నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, ఇటు నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కళ ఇంకొక ఆర్ట్ ఒకటి కనపడింది. జీవితంతో ఆడుకుంటావా?
మామూలుగా ఆయనలో ఇంకో కొత్త ఆర్ట్ అనమాట. ఈ కామెడీ ఆర్ట్ అని ఉందని మనం ఇంతవరకు ఇప్పుడు చూడాల. కొత్త కామెడీ ఆర్ట్ వచ్చింది బయటికి. నన్ను బయట గలీజ్ చేశాడండి. నేను ఇమేజ్ ఉన్నదానండి. తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితులకి తీసుకొని రావాలి. సంక్రాంతి అయిపోయిన తర్వాత చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. జిల్లాల పర్యటన అన్నారు కదా, జరుగుతుంది. బాగా చాలా టైం ఉంది దానికి. 9 నెలలే కదా అయ్యింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. చూడు ఒక కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ బంగాళ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, తెలుసుకోడా పోయే. యాందిరయ్యా, యాం చేస్తున్నా? ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోదు, తగటగా తుడుస్తున్నాడు. దెబ్బలు కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే తప్ప. నాకు అర్థం కాలేదు సార్. వెనక్కిపోతాం గాని కొట్టినాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యూ టాకింగ్ అబౌట్ ద పేషెంట్? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.